ప్రపంచంలో యథార్థానికి హిందూ మతము అని తరువాతి కాలంలో దీన్ని అన్నారు. ఏదో ఒక కారణానికి. యథార్థానికి దీనికి పేరు ఒక్కటే, సనాతన ధర్మము. సనాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. అంటే యథార్థానికి పేరు లేదు. ఎందుకు పేరు లేదు అంటే మీరు ఒక్కటి గమనించండి. మా ఇంట్లో సుబ్బారావు అని పేరు కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఇప్పుడే సుబ్బారావు అంటే వాడు వస్తుంటాడు. కొన్నాళ్ళు అయిపోయింది, నేను హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళి ఓయ్ సుబ్బారావు అన్నాను. ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. ఇద్దరు పరిగెత్తుకొస్తే ఓ ఇక్కడ ఇంకో సుబ్బారావు కూడా ఉన్నాడు కదా, సుబ్బారావు అంటే ఇప్పుడు ఇదో ఇబ్బంది వచ్చింది, అందుకని కాకినాడ సుబ్బారావు అంటుంటాను నేను పిలిచినప్పుడు అన్నాను. ఇప్పుడు కాకినాడ సుబ్బారావు అని ఎందుకు పిలవలసి వచ్చింది? హైదరాబాదు సుబ్బారావు వాడు కొత్తగా రాబట్టి. సుబ్బారావు ఒక్కడే ఉంటే అసలు కాకినాడ అన్నది చేర్చవలసిన అవసరం లేదు. ఒకప్పుడు సమస్త ప్రపంచంలో ఉన్న జనావళిని పరమేశ్వరుడి దగ్గర చేర్చిన ఏకైక ధర్మం ఒక్కటి. తరువాతి కాలంలో పుట్టే మిగిలినవది. అందుకే ఇది సనాతన ధర్మము. ఎప్పుడు పుట్టింది? ఈశ్వరుడితో. కాబట్టి దీన్ని పాడు చెయ్యడం అన్నది ఎవరికీ సాధ్యం కానే కాదు. దీన్ని పాడు చేద్దాం అనుకోవడం అసలు ఆ సంకల్పం ఉండదు. నేను ఒక్క మాట చెప్తా, నేను చెప్పడం కాదండి. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక సభలో ఒక ప్రశ్న అడిగారు. సత్యం వద ధర్మం చర, ఈ రెండిటికన్నా గొప్పగా చెప్పగలిగినది ఏదైనా ఉందా? లేదు. ఎవరు చెప్పినా ఇదే చెప్పాలి. ఇది నా ధర్మం, ఇప్పుడో చెప్పింది. ఇంకింతకన్నా చెప్పడానికే ఉంది. నా ధర్మం గొప్ప, అది సనాతన ధర్మం. అందుకే దానికి పేరుండవలసిన అవసరం లేదు. అది సనాతన ధర్మము మొట్టమొదటి.